ఏయ్ అదంతా కాదురా భయ్, పైసలు ఇచ్చేసే ఆమెకి. బాయ్ బాయ్ బాయ్. రే కుట్టి అర్థమవుతుందా? మంచి మర్యాదగా పైసలు తీసుకెళ్ళా నేనా అలా ఎప్పుడన్నా చేశాను నేను. రే 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 ఎవరి దగ్గర రా నీ తమాషాలు అన్ని అర్థమవుతుందా? చెప్పు. అమ్మాయి బంగారం పెట్టుకోపోయింది అది పోనీరా రే కొట్టి చంపేదా. బయటికి కూడా వెళ్ళా వీడి నుంచి, బయటికి కూడా వెళ్ళా వీడి నుంచి. అర్థమవుతుందా? ఏంటిది ఇక్కడ తీసుకొచ్చి ఇలాగ నువ్వు ఇలా హరాస్మెంట్ చేస్తున్నావు? నేనేం హరాస్మెంట్ చేయలేదు. ఏమని తీసుకొచ్చి ఎడుతున్నాను? నా మనీ కోసం నేను పిలిపించుకున్నా నిన్ను. నా మనీ కోసం. ఆగ్రా నీ పని చెప్తాను. నిన్ను ఏ ఫోన్ ఏంటి? నేను ఏం చేయాలో చేస్తాను. కంగారు పడిపోతాను అసలు. అయ్యా చెయ్యి. ఎవరికి ఫోన్ చేస్తావు? ఎవడు వస్తాడు? ఎవడేం బీగలుగుతాడో నేను. హలో మహేష్, మన రెండో కానిస్టేబుల్ ఉన్నారు కదా, ఒకసారి ఫోన్ చేయి. వేరే దగ్గర ఇక్కడ గొడవ జరుగుతుంది, తీసుకురా అయితే ఆఫీస్కి వచ్చే కదా. ప్లీజ్ గీత. నేను వినను సార్, వినను. నేను వినను. ఇది ఎవరు వచ్చారు? ఎవరు లేరన్ను? ఎవరు లేరు సార్. ఏంటి మరి తరుపు డోర్ కొడుతున్నారు? ఏమో సార్, చూస్తాను. ఎవరు గీత? ఎవరు? ఏంటి కథ అంతా? ఏంది? ఏమైంది? ఏమైంది? ఏంటేంటి? ఎవరు నువ్వు? ఏమైంది? ఏం ప్రాబ్లం ఏంది చెప్పు. ఏదో పర్సనల్గా వచ్చావు. ఈ అమ్మాయి మా ఇంట్లో బంగారం అది కొద్దిగా పట్టుకెళ్ళిపోతుంది, దాని గురించి అడుగుతాను. మీ పర్సనల్గా మాట్లాడుకోవడం వచ్చాను. పర్సనల్గా మాట్లాడదామని వచ్చినావా? ఏం చేసింది అమ్మాయి? ఏం చేసింది? మా ఇంట్లో పని చేస్తా అమ్మాయి. నిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉంగరాలు అవి పెట్టాను, అవి కనపడట్లేదు. 10 రోజులు అవుతుంది ఈ అమ్మాయి వెళ్ళిపోయి. ఈ మనిషి కనపడతలేదు, ఈ ఉంగరాలు కనపడతలేదు. ఏంటంటే మామూలుగా పర్సనల్గా అడగడానికి మేము మాట్లాడుకుంటున్నాం. అమ్మాయితో మాట్లాడడానికి వచ్చినావు అంటే అమ్మాయి దొంగతనం చేసిందా ఉంగరాలు? అవును, అమ్మాయి దొంగతనం చేసింది కదా. నువ్వు చూసినావా దొంగతనం చేసినట్టు? అమ్మాయి ఎవరు? అమ్మాయి దొంగతనం చేసినట్టు చూసినావా? అమ్మాయి మేము తప్పించి ఎవరు ఉండరా ఇంట్లో? ఎవరు రారు. ఆ ఇంట్లో ఎవరు రాకపోతే అమ్మాయి దొంగతనం చేస్తుందా? ఇంకెవరు పెట్టుకుంటారు? నువ్వు వేరే దగ్గర ఎక్కడన్నా పెట్టవచ్చు కదా. నువ్వు వేరే దగ్గర అంతా పెడితే మా ఇంట్లో పెట్టుకుంటాం కానీ. అంటే నీ బంగారం ఇప్పుడు ఆమె దొబ్బేసింది, నువ్వు అందుకని అడగడానికి వచ్చినావు. ఏమో బంగారం దొబ్బేసినావు నువ్వు? అయినది లేదు సార్. ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేసి నా పైన ఇంకా నిందలు మోపుతున్నారు. ఏంది గీత? ఏంటి మళ్ళీ ఇలా ప్లేట్ మారుతున్నావు నా మీద? ప్లేట్ ఎవరు మారుస్తున్నారు? ఏంది? అన్ని తెలుసా? బంగారం కాకుండా మళ్ళీ నువ్వు ఎలా చేస్తావా? నేనేం ఇలా చేయట్లేదు సార్. కథలు దెంగుతున్నావా? తమాషాలు దెంగుతున్నావా? ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు అసలు? నువ్వెవరు? నువ్వురా భయ్ ఫస్ట్. నువ్వు ఫస్ట్ నువ్వెందుకు వచ్చినావు వీడికి? నువ్వెందుకు ఆ అమ్మాయితో? నువ్వు ఆ అమ్మాయికి మాకు సరే డోర్ ఎందుకు పెట్టుంది మరి? డోర్ ఎందుకు పెట్టుంది? నువ్వు అమ్మాయిని అడగడానికి వచ్చినావు. డోర్ ఎందుకు పెట్టుంది మరి? ఆ డోర్ ఎందుకు పెట్టేసింది? ఆ అమ్మాయి ఎందుకు ఒక్కటే ఉంది? నువ్వు ఎందుకు ఒక్కటివే ఉన్నావు? అమ్మాయి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి. ఏం డిస్టర్బెన్స్? ఏం డిస్టర్బెన్స్? ఏం పర్సనల్ గా? ఏమంటే మా ఇంట్లో బంగారం గట్ట పట్టిపోయింది అమ్మాయి, దాని గురించి అడుగుదామని. బంగారం పట్టుకోపోయింది అమ్మాయి? అవును. ప్రూఫ్ ఉందా పట్టుకోపోయినట్టు? ప్రూఫ్ ఉందా? ఏడుంది ప్రూఫ్? ఉందా? అమ్మాయి చెప్తుంది ప్రూఫ్. ఏడుంది ప్రూఫ్? అడుగు. ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వమని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తా అంటే మాట్లాడకండి. ప్రూఫ్ ఉంది నా దగ్గర. మస్తు యాక్టింగ్ చేస్తున్నాను, చాలా మంచిగా యాక్టింగ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? గుద్ద వలుగుతుంది ఎక్కువ మాట్లాడితే. ఇక్కడ అర్థమవుతుందా? ఏం తమాషాలు తెగుతున్నారా? అమ్మాయి బంగారం పెట్టుకోపోయింది అది పోనీరా రే కొట్టి చంపేదా. బయటికి కూడా వెళ్ళా వీడి నుంచి, బయటికి కూడా వెళ్ళా వీడి నుంచి. అర్థమవుతుందా?
గుద్ద వలుగుతుంది. పట్టుకుపోయింది. ఎడ పట్టుకోపోయిందిరా చూపి, ఎడ పట్టుకొని చూపి, ప్రూఫ్ చూపి, ప్రూఫ్ చూపి. పట్టుకెళ్ళలేదని ప్రూఫ్ చూపించమని. పట్టుకెళ్ళలేదు ప్రూఫ్ చూపించమని. పట్టుకెళ్ళిందని ప్రూఫ్ చూపి ఫస్ట్ నువ్వు. పట్టుకెళ్ళినట్టు ప్రూఫ్ చూపి ఫస్ట్ నువ్వు చూపి, పట్టుకెళ్ళినట్టు ప్రూఫ్, దాని తర్వాత ఆమె చూపిస్తా. అమ్మాయి తప్పించి ఎవరు రారు ఇంట్లో. అయితే అమ్మాయి పట్టుకెళ్ళిందా? ఉన్నాయి. ఆ అమ్మాయితో నువ్వేం తమాషాలు చేస్తున్నావు? అమ్మాయితో ఫిజికల్ అవ్వమంటున్నావు అంట అమ్మాయిని, అమ్మాయిని ఫిజికల్ అవ్వమంటున్నా అంట. అమ్మాయినా నేనా? ఆ అమ్మాయికి ఏది కావాలంటే అది ఇచ్చి అన్ని సౌకర్యంగా చూసుకుని బాగా చూసుకుంటూ పేమెంట్ ఇస్తూ శాలరీ ఇస్తూ ఎలా కావాలంటే అలా షాపింగ్ లేట్ చేస్తున్నాను అమ్మాయిని. అంత బాగా చేసుకుంటే మళ్ళీ నా మీద రివర్స్ లో ఇలా కేసు పెడతామని ఇలా ప్లాన్ చేసేవారు. నీ మీద కేసు పెడితే నీ దగ్గర నుంచి లక్షలు వస్తాయి ఆమెకి. నువ్వు పెద్ద ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ మీద కన్నేసిందంట ఇప్పుడు. కన్నేసి ఇలా చేసావు. మంచిగా మాట్లాడుతున్నావు, చాలా మంచిగా మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? మంచి మర్యాదగా అమ్మాయి పైసలు అమ్మాయికి ఇచ్చే, లేకపోతే నీ గుద్ద వలుగుతుంది ఈ నుంచి. అర్థమవుతుంది? పైసలు ఇచ్చాయి. ఎన్ని ఏళ్ళమ్మా, ఎన్ని రోజులు రావాలి పైసలు నీకు? ఇంకా 2 months రావాలి. 2 months ఎంత? 15K రావాలి. 30 పైసలు ఇచ్చేసాయి అమ్మాయి. 1 రూపాయి కూడా బైక్ లేదు అమ్మాయికి. గుద్ద వలుగుతుంది. ఆ బంగారం ఎప్పుడుందో తెచ్చేది. బంగారం ఏం లేదురా పోయి పైసలు ఫస్ట్ ఆమె. ఆ బంగారం తెచ్చేస్తే బంగారం నేనెప్పుడు తీసుకెళ్ళా? సరే నేను తీసుకెళ్ళినా నువ్వు ఇల్లు మొత్తం ఊడుస్తావు కదా, ఊడ్చేటప్పుడు నేను ఎక్కడ పెడతాను? సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా ఉంటే బెడ్రూమ్ లో పెట్టుకుంటావా? సరే బయటకి ఉంటది కదా, అదన్నా చూపెట్టండి. బయటకు నువ్వేమో ఎలా పెట్టుకెళ్తున్నావు నీకేం తెలియాలి? ఇప్పుడు ఏందో అమ్మాయి మీ బంగారం లేపేసిందని అంటారు. అవును, మరి లేపేయగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలిగా. మరి నువ్వు ఎందుకు ఇవ్వాలి కంప్లైంట్? అవడానికి ఆ అమ్మాయి మన దగ్గర నమ్మకంగా వర్క్ చేస్తుంది కదా. వర్క్ చేస్తున్నది ఆ అమ్మాయి మీద అలా మామూలు అడగలేదు. ఇప్పుడు మామూలు పర్సనల్గా అడుగుతున్నాను. మా ఎవరు కూడా ఇంట్లో లేదు. సరే, ఇప్పుడు అమ్మాయి బంగారం దొబ్బేయలేదని నేనంట, నువ్వేమంటున్నావు? దొబ్బేలేదని ప్రూఫ్ ఏంటి? దొబ్బేసిందని ప్రూఫ్ ఏంటి? వాడు పట్టుకెళ్ళింది లేదా ఆ అమ్మాయి తెలుసు. తెలిసి ఇలా నాటకాలు ఆడుతున్నావు. చెప్పదు గీత ఏంటిది మరి ఏంటిది? దూరం జరిగి మాట్లాడు. నువ్వు ఆమె దగ్గర పోయి పోయాల్సిన అవసరం లేదు. కాదు, నువ్వు వెళ్ళి నమ్మేసి మీ దగ్గర ప్రూఫ్ లేదు. ఇప్పుడు నా మీదే ఉంది కదా మీ ఒపీనియన్ మొత్తం. నేను తీసుకెళ్ళలేదు సార్, నేను తీసుకెళ్ళలేదన్నా. తీసుకెళ్ళలేదు అంటున్నా. సరే ప్రూఫ్ చూపించండి, మీరు ప్రూఫ్ చూపించండి. సరే, నువ్వు బంగారం తీసుకుపోయినట్టు ప్రూఫ్ చూపెట్టు. నువ్వు బంగారం తీసుకోమన్నట్టు ప్రూఫ్ చూపి, నీకు అట్లాంటి బంగారం ఉంగరాలు ఒక 10 ఇప్పిస్తా నీకు. అర్థమవుతుందా? నేను చూపిస్తే ప్రూఫ్, అమ్మాయిని నువ్వు అరెస్ట్ చేస్తున్నావు, ఆ అమ్మాయిని ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నావు అని చెప్పి ప్రూఫ్ చూపిస్తే తీసుకెళ్ళా నేనా? అలా ఎప్పుడన్నా చేశాను నేను? రే 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 ఎవరి దగ్గర రా నీ తమాషాలు అన్నీ? అర్థమవుతుందా? నువ్వు ఈడొచ్చి నాటకాలు తెంగవు, నువ్వు అర్థమవుతుందా? ప్రూఫ్ ఉందా? చేయని, ఎంతసేపు చేస్తాడో చేయని. ఆడు ఎంత ప్రిటెండ్ చేసుకుంటాడో చేసుకొని ఆడు. చూపించు నీ ప్రూఫ్ చూపించు ఫస్ట్. బంగారం నేను బంగారం తీసుకెళ్ళావు. సరే, ఎట్లా చెప్తున్నావు? నువ్వే ఇంకా నీ సెకండ్ సెటప్ ఇచ్చుకున్నావేమో. మన ఇంట్లోకి ఎవరో రాదు. సెకండ్ సెటప్ లో డైరెక్ట్ ఎవరు లేరు. ఇప్పుడు నేను దొంగతనం తీసుకున్నాను ఉందా? ఇప్పుడు ఎవరు వస్తారా? మీరే తీసుకుపోయేదేమో. నిన్ను నమ్మి రెస్టారెంట్ లో పనిచేస్తా, ఇంటి దగ్గర పనిచేస్తా, నేను నమ్మి మొత్తం అంతా నీ మీద వదిలేసినందుకు నువ్వు ఇలా. ఇప్పుడు అవన్నీ బంగారం తప్పు పెట్టి ఇప్పుడు నీ ఉంగరం కోసమే నేను తీసుకుపోయినాను అనుకుంటున్నావా? అదంతా కాదురా భయ్, పైసలు ఇచ్చేసా ఆమెకి. కుట్టి అర్థమవుతుందా? మంచి మర్యాదగా పైసలు. ఎవరో తెలిసి అసలు నీకు? ఎవరు ఎవరి చేస్తున్నా తెలుసా నువ్వు? ఎవరిని నువ్వు? ఇంట్లో ఎవరెవరో తెలుసున్నారో తెలుసా నీకేనా? ఎవరెవరు తెలుసు? చెయ్యి ఎవరికి తెలుసు? చెయ్యి ఎవరికి? అరే కుడతారా? అరే నాకు దమతరా అవుతుంది. అర్థమైంది? మీదకి రాకు, దూరంగా ఉండి మాట్లాడు. పైసలు ఇచ్చేసి ఆమెకి పైసలు ఇచ్చి నువ్వు ఓన్కన్నా ఫోన్ చేసుకో. అర్థమవుతుందా? ఆమెకి పైసలు ఇచ్చేసి ఫోన్ చేసుకో. తమాషాలు దెంగకీడా ముందు, తమాషాలు దెంగకీడా అంటున్నా. తమాషాలు దెంగకీడా పళ్ళు తింటా ఫోన్. అర్థమవుతుందా? పళ్ళు తింటా. నేను ఎవరో తెలుసా నీకు? నువ్వున్నా కానీ నేను ఎవరో తెలుసా? ఏందమ్మాయిడు ఎవరో తెలుసా? నేను ఏంది ఎవడైతే నాకేం రాదు. 5 నిమిషాలు పిఎస్ ఫోన్ చేసి మమ్మల్ని ఏం చేస్తున్నా చేస్తున్నా. పిఎస్ కి ఫోన్ చేస్తావా? సరే చెయ్యి పిఎస్ కి ఫోన్ చెయ్యి నువ్వు పైసలు ఇస్తావా? అయ్యో అదంతా కాదు. బయట ఢిల్లీ పెట్టాక నువ్వు. అర్థమవుతుందా? నేను 1 రూపాయి కూడా ఇవ్వండి. 1 రూపాయి కూడా బాకీ లేదు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసాను. ఎప్పటికప్పుడు క్లియర్ చేసినావు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసినావు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసినావు. నెలకు ముందే పట్టుకెళ్ళిపోతుంది నా దగ్గర.
ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబద్ధం చెప్తున్నాడు అన్న 2 months నాకు ఇంకా రావాలి ఓన్లీ ఏంటి 5 క్రియేట్ చేస్తున్నావు కదండి ఏంటిది ఇక్కడ తీసుకొచ్చి ఇలాగ నువ్వు ఇలా హరాస్మెంట్ చేస్తున్నావు నేనేం మేనేజ్మెంట్ చేయలేదు ఏమని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాను నా మనీ కోసం నేను పిలిపించుకున్నాను నిన్ను నా మనీ కోసం ఆగ్రా నీ పని చెప్తాను నిన్ను ఏ ఫోన్ ఏంటి నేను ఏం చేయాలో చేస్తాను కంగారు పడిపోతాను అసలు అయ్యా చెయ్యి ఎవరికి ఫోన్ చేస్తావు ఎవడు వస్తాడు ఎవడేం బీగలుగుతాడో నేను హలో మహేష్ మన రెండో కానిస్టేబుల్ ఉన్నారు కదా ఒకసారి ఫోన్ చేయి వేరే దగ్గర ఇక్కడ చిన్న గొడవ జరుగుతుంది తీసుకురా సరే సరే ఉండు వస్తున్నారంట చెప్తారు రాని ఎవడు వచ్చినా ఎవడేం బీకలేడు అర్థమవుతుందా ఎవడు ఏం బీకాడో ఎవ్వరితో ఏం కాదు అర్థమవుతుందా అదే అరే ఇదంతా కాదురా పైసలు ఇస్తావా ఇవ్వవా అది ఒకటే మాట చెప్పు నువ్వు నీ టిఫిన్ సెంటర్లో ఉండని నీకు పోలీసు వాళ్ళు తెరవని నీకు ఎంత పవర్ ఉండని నాకు నా ముడ్డ ఉర్రకెడా నువ్వు బయటికి కూడా వెళ్ళావు బిడ్డ అర్థమవుతుందా బయటికి కూడా వెళ్ళావు నువ్వు అర్థమవుతుందా ఏం తమాషాలు తెంగుతున్నావా కానిస్టేబుల్ రాని ఎస్ఐ రాని ఎవరన్నా రాని అర్థమవుతుందా ఎవరన్నా రాని ఎవరు అనుకుంటున్నావు సైలెంట్ మా ఫోన్ సైలెంట్ పైసలు ఇస్తావా ఇవ్వ నేను నీతో నాకు ఎక్కువ ఆర్గ్యుమెంట్ వద్దు పోయి పైసలు ఇస్తావా ఇవ్వవా పైసలు బాకీ లేదు ఏం బాకీ లేడంట మా పైసలు ఇయ్యాడంట ఏం చేద్దాం మరి నీ చెప్పు అయినా మెసేజ్ ఉంటది కదన్నా మెసేజ్ లోకి వెళ్ళి చూడండి లాస్ట్ ఓన్లీ 5K నీకు ఎప్పుడు నీకు పైసలు ఎట్లా ఇస్తున్నాయి ఫోన్ పే ఫోన్ పే చేస్తాను క్యాష్ ఎప్పుడు ఇవ్వకపోతుంది క్యాష్ ఎప్పుడు ఇవ్వకపోతాను ఏ మెసేజ్ ఉన్నది మెసేజ్ ఉంటది కదన్నా ఫోన్ పే హిస్టరీ అని ఉంటది కదన్నా డైలీ లాస్ట్ 2 months బ్యాక్ ఓన్లీ 5K నే ఉన్నాయన్న దాంట్లో ప్రూఫ్ చూపిస్తా నాకు ఇంతవరకు అయితే ఏం క్యాష్ ఇవ్వలేదు సరే నువ్వు ఊరికైతే ఫోన్ చేసినావు కదా వాళ్ళు వచ్చినాకనే మాట్లాడదాంలే వాళ్ళు వచ్చినాక మాట్లాడదామా లేకపోతే పిఎస్కి పోయి నేనే పిఎస్కి తీసుకెళ్ళి నేను మాట్లాడాలా అనేది చెప్తాను నేను నీకు ఇప్పుడు ఏంది ఇక్కడ ఇయ్యని అంటుండు సరే ఇగో ఇటు చూడు నువ్వు ఏంది అమ్మాయిని బంగారం దొబ్బేసింది అంటున్నావు అంతేనా ఆ అమ్మాయి బంగారం దొబ్బేసింది అట్లా బంగారం ఇస్తే డబ్బులు ఇస్తావా లేదంటే డబ్బులు ఇచ్చేది లేదా అసలు బంగారం ఇచ్చేది డబ్బులు ఇచ్చేస్తాను మళ్ళీ డబ్బులు ఇచ్చేది లేదన్నావు ఇప్పటిదాకా నా బంగారం కావాలి కదా నీ బంగారం అంటే నీ బంగారం ఇస్తే డబ్బులు ఇస్తావు నువ్వు అంటే ఇప్పుడు ఇచ్చేది ఉందని ఒప్పుకుంటున్నావు ఇచ్చేది లేదు ఇచ్చేది ఇచ్చేస్తాను నా బంగారం గురించి ట్రాఫిక్ అలా చేస్తాను డబ్బుల గురించి వాళ్ళు జాలిపడి ఇస్తాను అంటున్నాను అచ్చా ఎంత ఇస్తావు బంగారం ఇస్తే ఎంత ఇస్తావు ఆమె శాలరీ ఎలా కొడుతున్నాను అలా కొడతాను అంటే నువ్వు శాలరీ అని చెప్పేసి ఒప్పుకుంటున్నావు నువ్వు శాలరీ ఇచ్చేది అని ఒప్పుకుంటున్నావు శాలరీ నెల నెల అలాగే ఇస్తున్నావు అలాగే ఇస్తాను అయినా సరే ఇంకా ముందు కూడా ఇస్తున్నాను కదా అచ్చా సరే ఇప్పుడు నేను నీకు దిమ్మ జరిగిపోయి ఒక విషయం చెప్పనా నీకు చెప్పు చెప్పు తట్టుకుంటావా తట్టుకుంటావుగా చెప్పు నువ్వు ఎవరికైతే పిలిచినావో వాళ్ళు వచ్చి ఏం బీకలేరు ఇక్కడ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చినావు నువ్వు ఇక్కడ నుంచి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏమేమి చేస్తున్నావు నువ్వేమేమి కథలు పడుతున్నావు ఆ అమ్మాయితోని నువ్వేం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కటి ఇందులో ఆడియో రికార్డ్ అయింది అవి అక్కడ చిన్న కెమెరా కనిపిస్తుందా ఇక్కడ 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 నీకు కనిపిస్తుంది అది కెమెరాలు పెట్టారు ఇక్కడ కెమెరాలే పెట్టాము ఇక్కడ కెమెరా పెట్టి ఎలా బ్లేమ్ చేస్తున్నారు నన్ను నిజం రాబట్టాలి కదా నా పైన ఇప్పుడు నిందలు మోపినట్టు ఇంకెంత మోపుతావు తర్వాత తెలియదు కదా నా భయం నాకుంటుంది ఎంత మోసం చేస్తావు నువ్వు మోసం చేస్తారు నన్ను ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ చిన్న కనిపిస్తుందా అది కెమెరా అర్థమవుతుందా నువ్వు ఏం చేసినావు నువ్వు ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నావు ఆ అమ్మాయితో నువ్వు ఏ విధంగా బిహేవ్ చేసినావు ప్రతిదీ రికార్డ్ అయింది చెయ్యి ఇప్పుడు చెయ్యి రమ్మన్ మీ మహేష్ ఎవరికో ఫోన్ చేసినావు కానిస్టేబుల్ని తీసుకొని రమ్మన్ మాట్లాడదాం సరేలే ఇంకా అయినా ఎందుకని ఇంకా ఏం చేద్దాం ఫైనల్ మ్యాటర్ ఫైనల్ మ్యాటరా ఫైనల్ మ్యాటర్ చేస్తాను నేను ఏం చేయాలో అది చేస్తా చెప్పు పైసలు ఇచ్చేది ఉందిగా ఆ అమ్మాయికి ఇచ్చేసే పైసలు ఆ అమ్మాయి జీతం పైసలు ఇచ్చేది ఉంది ఇచ్చేసేయి నీ గుద్ద వలుగుతుంది వచ్చేది అర్థమవుతుందా నువ్వు బయటకు కూడా వెళ్ళావు ఇప్పుడు ఇప్పటిదాకా ఎగిరినావు ఎగురు నన్ను దొబ్బేసినావు ఎందుకేం తమ్ముడు వాళ్ళ పైసలు చూసి ఇప్పుడు లేవుగానే కొడతాను 2-3 రోజులు చేయి ఫస్ట్ నువ్వు చేయి ఎప్పుడు కొడతావు 2 daysలో కొడతాను అవసరం లేదు ఇప్పుడు కొట్టు
ఇప్పుడు లేదు కదా. ఇస్తావా ఇయ్యవా పైసలు? మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. కథలు దిగుతాం. తమ్ముడు అయినా దగ్గర ఎలా చెప్తాను. ఏంది రావాలి? ఏం రావాలి? ఎలా ఏంది? అలా కాదు కానీ నీకు ఎంత కావాలో అంత చేస్తాను. నాకు కెమెరా లేదు తీసేసి ఆ అమ్మాయి నాకు చెప్పి లేదు, తమాషాలు దిగుతున్నావు. ఎట్లా కనిపిస్తున్నాయి? ఏయ్, ఎట్లా కనిపిస్తుండ్రా నీకు? నీకు చెప్పి అర్థం చేసుకో తమ్ముడు. అలా కాదు తమ్ముడు. ఆ అమ్మాయిని అప్ప చెప్తే కెమెరా తీసేస్తే ఎంత కావాలో అంత ఇస్తావా? కెమెరా అంటే ఆ అమ్మాయిని ఇప్పుడు కూడా నిన్ను దగ్గరికి పంపిమంటున్నావు. ఆ అమ్మాయిని ముందు కెమెరా తీసి లేదు, తీయా కెమెరా తీయా. డబ్బులు కూడా ఇస్తాను. అమ్మాయి పైసలు ఇచ్చేసి పైసలు తీసుకో. అమ్మ కొట్టు, అమ్మాయి కొట్టు, పైసలు కొట్టు. హలో మహేష్, ఏం రాకలేరా నువ్వు? నా నెంబర్కి 30,000 నాకు ఫోన్పే కొట్టి నాకు. ఓకే ఓకే, సరే థ్యాంక్ యూ. నీ దాంట్లో అసలు పైసలే లేవా? నీ దాంట్లో అసలు పైసలే లేవు. పైసలు లేనిది నువ్వు ఒక రెండు రెస్టారెంట్లా టిఫిన్ సెంటర్లో అయింది. టిఫిన్ సెంటర్లో ఒక ఓనర్వి నువ్వు. పైసలు లేవు నీ దగ్గర. అసలు ఏ రకంగా నువ్వు ఓనర్? నాకు అసలు అర్థమవుతుంది. నాకు పైసలు చెక్లు ఉంటాయి నాకు. ఫోన్పేలో కట్ట ఉంటున్నాను. ఆ చెక్లు మీద బిల్లు చేసుకుంటాను. ఫోన్పేలో పడతాయి పైసలు కూడా. స్కానరే కదా అది. పైసలు కొట్టేసాక ఆ వీడియో తీసేస్తారు కదా. తీసేస్తా, వీడియో డిలీట్ చేసేస్తా. నాకు నీతో ఏం అవసరం లేదు. ముందు పైసలు కొట్టు. ఫస్ట్ ఆ అమ్మాయికి పైసలు కొట్టేసాయి. వచ్చినా నీ నెంబర్కి చూడు కొడతాను చూడలేదు. ఇవి వస్తాయా? పైసలు కూడా ఇస్తే వీడియో తీసేస్తారు కదన్నా. తీసేస్తా, వీడియో తీసేస్తా. నువ్వు పైసలు కొట్టేసాయి. నీ ఒక్క రూపాయి ఏమంటారు, నీ వీడియో వినా మాకేం అవసరం లేదు. వచ్చినాయా? డన్. వీడియో తీసే ముందు అర్జెంట్గా వీడియో కెమెరా తీసే ముందు వీడియోనా? వీడియో తీయాలంటావా? అయితే నాకు తీయాలి కదా. తీయకపోతే తీసేద్దాం. ఏడికేది ఇది చెప్పు. ఇలా చెప్తున్నా వ్యాపారం దెబ్బతింటుంది. అలా చెప్తున్నా వీడియో తీసి ఆ వీడియో ఎడిగిపోతుంది తెలుసా? అప్పుడు అలా కాదు చెప్పి కదా. బిజినెస్ అయ్యి ప్రాపర్టీ అని జనాలకి ఎన్ని ఇబ్బందిగా ఉంటుంది వ్యాపారం. దెబ్బతింది. నువ్వు ఎట్లాంటి లంగం ఒప్పుకోనో తెలవాలి. నీ దాంట్లో నీ దగ్గర ఒకటి పని చేయడానికి ఎవరు రావద్దు. అర్థమవుతుందా? అదంతా తీసుకొని యూట్యూబ్లో పెడితే నీ పొక్క వలుగుతుంది. నీ వ్యాపారం ఏంది, నీ టిఫిన్ సెంటర్ ఏది, టిఫిన్ సెంటర్ చూపి అమ్మ మొత్తం మొడగొడుతాం. ఏంది మొత్తం అంతా సోషల్ మీడియాలో పెట్టి మొత్తం గిరాక్ అంతా నేను మొట్ట కొడిపేస్తాను. అప్పటి నుంచి మేము ఎగిరినావు, తమాషాలు తింటున్నావు. ఆమె ఎక్కడి నుంచో వచ్చిన ఏంటి ఏంటి ఏం చెప్తావు? అమ్మాయి కూడా కదా కొట్టేసే వీడియోలు తీసి నా వ్యాపారం బిజినెస్ ఏంటి దెబ్బతింటే తినని నాకేమొచ్చో తినని దెబ్బ తిని ఏమన్నా కానీ బొంగు. ఇప్పుడు అమ్మాయి లైఫ్ ఏం కావాలి? నువ్వు అట్లా చేస్తే మరి అమ్మాయి లైఫ్ దెబ్బ తినదా? నీ వ్యాపారం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మళ్ళీ అమ్మాయి లైఫ్ ఏం కావాలి? అడగమ్మా, ఏం కావాలి అడుగు. నీలాంటి వాళ్ళకి ఇట్లానే జరగాలి సార్, అర్థమవుతుందా? ఇప్పుడు నేను కాకపోతే ఇంకా తర్వాతకి ఇంకో రెండు వస్తారు. ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనమే కదా. నిన్ను నమ్మాను. నేను కూడా మిమ్మల్ని నమ్మింది. పక్క జరుగు సీదా తీసుకొని పెట్టేస్తా యూట్యూబ్లో. పైసలు ఇచ్చేసినావు కదా. ఎప్పుడన్నా ఏమన్నా లిమిట్స్ క్రాస్ చేసినా నీతోని? ఎప్పుడు అరెస్ట్ చేసేది సార్. ఎప్పుడైతే లిమిట్స్ ఏం క్రాస్ చేయలే కదా. ఏం లిమిట్స్ క్రాస్ చేయలేదు. ఏంది నువ్వు అసలు నువ్వు ఏమనుకుని చేస్తున్నావు? నాకు అర్థమైతే ఒక మాట చెప్పు. ఇంకా అన్ని వదిలే. కాదు నీకు పెళ్ళాం లేదా? ఉంది. అయితే అడ్వకేట్ అయితే ఎవరికి అడ్వకేట్ అని చెప్తున్నావు? పెళ్ళాం అడ్వకేట్ అని, నీకు పవర్ ఉంది, పైసా ఉందని అట్లా ఆమె లైఫ్ తో ఆడుకుందామని చూస్తున్నావా? లైఫ్ లో అంటే ఆమెకు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఏం సాయం అన్నీ సాయం చేసాను. ఏది కలితే అదే కొన్నాను. ఏం సాయం చేసినా? మనకి ఏమో సాయం చేసిండంట. ఏం సాయం చేసినావు? ఎన్నిసార్లు ఎన్ని పైసలు కొట్టే నీకు అవసరం? నా రెంట్ ఫీజు ఉండడానికి ఉండదని చెప్పేసి నా ఓన్లీ నా రెంట్ ఫీజు ఒకటే కట్టేది. తీసుకొచ్చి నన్ను ఇలా ఫోన్ పేలో కొట్టినావా పైసలు? ఫోన్ పేలో 5K మించి ఏమి ఉండదు సార్. ఫోన్ పేలోనే కాకుండా క్యాష్ కూడా తీసుకుంటారు. అదే క్యాష్ తీసుకుందా? ఎన్ని ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు? చాలా సార్లు ఇచ్చాను. ఫోన్ పే ఎదురుంటే ఇప్పుడే కదా. ఓకే, ఏం పేరు ఉంటుంది? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది అశోక్. నీ పేరే కదా అశోక్?
ఇప్పుడు 30,000. నవంబర్ మంత్లో 5,000 ఇవి అవి హాస్టల్. హాస్టల్ ఫీ. మళ్ళీ అక్టోబర్ మంత్లో 5,000 అంతే. మళ్ళీ దాని ముందు ఒకటి 15,000 ఉంది. ఆ 3 months 15K మంచిగా కొట్టింది సార్. ఈ 2 months ఓన్లీ హాస్టల్ ఫీ ఒకటే కొడుతున్నాడు. ఎందుకు అనేసి అంటే ఇంకా మిగతా కొట్టమంటే ఫిజికల్ అవ్వమంటున్నాడు. ఫిజికల్ అవ్వాలా నీకు? పోలీసు వాళ్ళు అవుతారు నీతో ఫిజికల్. దా నాడు పోలీస్ స్టేషన్లో పోదాము, దాని ఆడ మాట్లాడుకుందాం. దా ఎందుకు చెప్పింది ఏంటి ఇప్పటికీ కూడా నిజం ఒప్పుకోవట్లేదు సార్. నా మీద ఇంకా నింద అట్లనే ఉంది. ఇంకా ఏదో నార్మల్ అయిపోయింది. నాకు ఇంకా ఇచ్చిన అమ్మాయి డబ్బులు అమ్మాయి కూడా రేపు నుంచి వర్క్ లోకి వేరే అమ్మాయిని పెట్టేసుకుంటాను. ఈ అమ్మాయి నువ్వు వేరే అమ్మాయితోని కనుక ఇట్లాంటి కథలు దెంగినావు అనుకో, లేదు ఫస్ట్ కంప్లైంట్ పెట్టాలి నీ మీద. నువ్వు వేరే అమ్మాయితో చేయవని ఏంది గ్యారంటీ? వేరే అమ్మాయితో ఇట్లా చేయవని ఏంది గ్యారంటీ? వేరే అమ్మాయితో ఇట్లా బిహేవ్ చేయవని ఏంది? ఎట్లా 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 నమ్మాలి నిన్ను? అలా ఇప్పుడు ఈ అమ్మాయి కాబట్టి హుషారు ఉంది కాబట్టి ఆమె నా దగ్గరకు వచ్చింది. అందరు నా దగ్గర రాగలుగుతారా అట్లా? నువ్వు వేరే వాళ్ళతో చేయవని ఏంది గ్యారంటీ? నీ వైఫ్ అయితే నీ వైఫ్కి ఫోన్ చేయి, మాట్లాడుతుంది. ఫోన్ చేయి, నీ వైఫ్కి ఫోన్ చేయి. చేయి. ఇలా వైఫ్ నంబర్ ఉందమ్మా నీ దగ్గర? పంపి, నాకు నంబర్ పంపి. నేను మాట్లాడతాను. మీ వైఫ్ ఏ అడ్వకేటో, ఏ కోర్టు అడ్వకేటో, మీ వైఫ్ ఏం కేసులు తీసుకుంటుందో, ఏం చేస్తావో మీ వైఫ్తో మాట్లాడతా. అర్థమవుతుందా? నువ్వు ఇట్లాంటి లంగ కథలు అన్నీ వాడుకుంటా నువ్వు ఇంకా తమ్ముడు నేను చెప్పిన దగ్గర వీడియో అప్డేషన్ అవన్నీ వదిలే పెట్టినావునా? వదిలే నాడు బిఎస్కి నాడు బిఎస్తో మాట్లాడుకుందాం. దా నేను చెప్పేది అర్థం చేసుకుని నేను ఎందుకు చెప్తున్నా ఏం చేస్తా కంటే ఏంది మనకి ఎందుకు ఏ నాడు అలా కదా నడుస్తావా? ఇక నిన్ను ఇంతవరకు నిన్ను కొట్టలేదు, చెయ్యలేదు, ఎందుకు చెయ్యి వేయించుకుంటున్నావు? నాడు దా నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ వీడియో గట్ట తీసి ఇంకా అవన్నీ కథలే చేసిన ప్రతి ఒక్క లంగపు కొన్ని దగ్గర నేను పైసలు తీసుకొని ఉంటే ఈ పాటికి నేను కోటీశ్వరుని అవుతుంది. అర్థమవుతుందా? అవసరం లేదు మీ పైసలు నాకు. దా నడవమ్మా నీ గుంజాన్ని. వెళ్ళరా నీ సౌలు చేస్తాను కదా వెళ్ళరు. అరే నీ ప్రాబ్లం ఏంది పోయి ఇప్పుడు? అమ్మాయికి డబ్బులు కొడేసాను. ఇంకొకసారి వేరే అమ్మాయికి ఇట్లా చేస్తావా? చేయండి. వేరే అమ్మాయికి ఇట్లా చేస్తే ఏంది చెప్పు? వేరే అమ్మాయితో ఇట్లా చేయవని ఏంది గ్యారెంటీ? ఒకసారి పోలీస్ స్టేషన్లో నీ ఒకసారి నీ గుద్ద వాళ్ళుగుతా నీవు సెట్ అవుతావు. అమ్మాయిలా పెట్టుకోలేదు నేను. నీ టిఫిన్ సరే, నీ టిఫిన్ సెంటర్ ఏదో నేను చూస్తా. దా పోలీస్ స్టేషన్ కొద్దు, నీ టిఫిన్ సెంటర్ అక్కడికి వెళ్ళకూడదు. అవన్నీ అనవసరం. నేను ఏం చేయను. వచ్చి వేరే పని మీద వచ్చి అది అన్నీ నీ టిఫిన్ సెంటర్కి వస్తా నేను. అక్కడికి వచ్చి నేను చూసుకుంటాను నీకు టిఫిన్ సెంటర్. ఇంకా టిఫిన్ సెంటర్ తెలుసు కదా నీకు. నాకు దాని లొకేషన్ పంపి నేను రోజు చెక్ చేస్తా. పోయి వేరే అమ్మాయిని పెట్టుకొని రోజు ఎంక్వైరీ చేస్తా. నువ్వు నిన్ను ఇప్పుడు నిన్ను వదిలేస్తా. సరే నిన్ను వదిలేస్తా. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వా, ఏమి వీడియో కూడా డిలీట్ చేస్తా. నువ్వు వేరే అమ్మాయితో ఇట్లా చేయొద్దు. నీ వ్యాపారం నువ్వు నడిపించుకో. నీ టిఫిన్ సెంటర్ నేను వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయితో నేను చూసుకుంటా. నువ్వు ఏ అమ్మాయితోని కానీ, నీ టిఫిన్ సెంటర్లో చేసే ఏ వర్కర్తో కానీ, నీ ఇంట్లో పనిచేసే ఏ వర్కర్తో కానీ నువ్వు ఇట్లా బిహేవ్ చేసినావు అనుకో, నీ వ్యాపారం దెబ్బతీస్తా. నీ భార్యని కూడా కేసులకు గుంజుతా, నిన్ను కూడా కేసులకు గుంజుతా. చాలా పెద్ద కేసు చేస్తా. సరేనా? వెళ్ళిపోయి. నేను ఏమో పిఎస్కి గిఎస్కి ఏమో నాడు. అమ్మ వచ్చేసినాయి కానీ పైసలు నేను నాడు. నువ్వు వెళ్ళాను. ఏందమ్మా మరీ పిచ్చిపుకొని లేకున్నాడు. ఎవరికి ఫోన్ చేస్తా, అలా ఫోన్ చేస్తా, ఇలా ఫోన్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. చెయ్యి కూడా చెయ్యి జోబులో నుంచి అసలు తీస్తేనే లేడు. అంటే హ్యాండిక్యాప్ అయినా చెయ్యి అంటే పడిపోయిందా లేకపోతే ఏమన్నా చెయ్యి ఏమన్నా పడిపోయింది, యాక్సిడెంట్ అయ్యి మొత్తం. అదే నేను అదే చూసిన. అంటే ఈ ఆమె ఎట్లయితే దొడ్డుగుందో ఇది మొత్తం సన్నగా ఉంది. నేను అందుకని నేను కుట్టనికి ఆలోచిస్తున్నాను. నేను కుడితే మళ్ళీ ఒకటి ఇంకో ఏమన్నా అయిపోతే ఏంది? ఆయన చేతుల కాళ్ళు ఏమైనా మంచిగా ఉన్నాయి అంటే ఉతికే ఆరేయచ్చు. చేతి మంచిగా లేదు ఆయనది. సరే వచ్చేసినాయి కదమ్మా నీ పైసలు నీకు. ఏం టెన్షన్ తీసుకోకు. ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి పనులల్లో చెయ్యకు. నేను నీకు నా నంబర్ తీసుకో. నేను ఒక 2 daysలో నేనే ఒక మంచి పని చూసి నీకు పెడతా, మంచి శాలరీ వచ్చేది. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాడు ఏం చేసినా సరే, వాడు ఏం బ్లాక్మెయిల్ చేసినా సరే ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ పెట్టు, పోలీస్ కంప్లైంట్. ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ పెట్టేస్తే వాళ్ళే చెప్తారు నువ్వేం తప్పు చేసినావు, నీ తప్పేముంది, నువ్వు దొంగతనం చేసినావా చేయలేదా అని వాళ్ళే చెప్తారు. అర్థమవుతుందా? నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళు. వాడు వెళ్ళిపోయినాక నువ్వు కొంచెంసేపు ఆగి నువ్వు ఇంటికి వెళ్ళి బయట ఉన్నాను. నేను వస్తున్నా బయట. సో గైస్ చూసిరు కదా. చూసినారు కదా ఆ అమ్మాయితో వాడు ఏ విధంగా
బిహేవ్ చేస్తున్నాడు, ఏ విధంగా ఆ అమ్మాయిని యూజ్ చేసుకుందామని చెప్పి చూసిండు. కేవలం ఇక్కడ రీజన్ ఏంటంటే ఆ అమ్మాయికి ఎవరు లేరు, ఆ అమ్మాయికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదో మజ్బూరికి ఆయన దగ్గరకు వచ్చి పని చేయడానికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయితో ఆ విధంగా చేయాలని కన్నేసిండు ఆ అమ్మాయితో. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడిని కొడదామని చెప్పి నాకు ఎంత కోపం వచ్చినా కానీ సరే నాకు అక్కడ అనిపించింది, నాకు ఏదో వీడి చెయ్యి ఏదో తేడా ఉంది అన్నట్టు అనిపించింది. అంటే జోబుల నుంచి తీస్తలేడు, స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి జోబుల నుంచి చెయ్యి తీస్తలేడు. తర్వాత నేను ఇట్లా పట్టుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చెయ్యి అనేది అయినది ఏమంటారు చాలా సన్నగా ఉంది. అది పోలియోనా మళ్ళీ యాక్సిడెంట్ అయిందా ఏందో, మన అమ్మాయి యాక్సిడెంట్ అయింది అంటుంది, అది మనకి సంబంధం లేదు. కానీ ఇంకా అట్లాంటి వాళ్ళని కొట్టినా ఏం లాభం చెప్పండి. సో నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి, నా చెల్లెలకి, నా అక్కలకి, ఎంతమంది అయితే బయటి ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్కి కానీ, హైదరాబాద్ నుంచి బయట ఊరికి కానీ ఎక్కడైనా పోయినారు, ఏదైనా పని చేసుకుందాము అనుకుంటున్నారు. సో అక్కడ ఎవరైనా ఓనర్ గాడు కానీ ఎవరన్నా, ఈ ఓనర్ అనే కాదు ఎవరన్నా కానీ సరే మీ మీద ఇట్లాంటి హెరాస్మెంట్, ఇట్లాంటి ఫిజికల్ అబ్యూస్ ఇట్లాంటివి చేస్తే కనుక తప్పకుండా ఏం భయం లేకుండా వెళ్ళి కంప్లైంట్ పెట్టేయండి. వాడు మీరు కంప్లైంట్ పెట్టొద్దు అని చెప్పేసి 10 మాటలు చెప్తాడు నీకు, నీ మీద దొంగతనం నేను చేస్తా అంటాడు, నీ మీద అది చేస్తా అంటాడు, ఇది చేస్తా అంటాడు, నేను ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేయొచ్చు. కానీ నువ్వు ఏ రోజు కూడా నువ్వు వెనకాడికి వేయకు. నీ దగ్గర తప్పు లేదు అంటే నువ్వు తప్పకుండా దాన్ని నువ్వు ఎదుర్కోవాలి, దాన్ని నువ్వు ఫేస్ చేయాలి. కాబట్టి మీకు ఇట్లా జరిగితే మీరు కంప్లైంట్ పెట్టేసేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికన్నా ఎటువంటి ప్రాబ్లం ఉంటే, ఎవరన్నా మీ ఓనర్స్ కానీ మీ ఎవరన్నా మీ ఇట్లాంటి అబ్యూస్ చేస్తున్నారు అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద నా ఐడి ఉంది. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతా, కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతానేమో కానీ తప్పకుండా రెస్పాండ్ అవుతా, ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ వస్తాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి.